హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. సుప్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైనది కామాఖ్యాదేవి క్షేత్రం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున నీలాచల్ పర్వత శ్రేణుల్లో గౌహతికి 5 కిలోమీటర్ల సమీపంలో ఉంది క్షేత్రం. ఇంతటి మహిమాన్వితమైన కామాఖ్య అమ్మవారి దర్శనం పూర్వజన్మ సుకృతం. రండి వెళ్దాం. ఈ హోటల్లో దోశ తిన్నాం, చాలా బాగుంది టేస్ట్, ఆంధ్ర స్టైల్లో. టిఫిన్ చేశాక ఎదురుగా బస్సెస్ ఆగుతాయి. ఇదే మన కామాఖ్య బస్. టికెట్ కాస్ట్ 10 రూపాయలు. ఇక్కడే మనం దిగాలి. ఇక్కడ నుండి రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి. అక్కడ కొండపైకి వెళ్ళడానికి మళ్ళా బస్సు ఉంటుంది. అది కూడా కాస్ట్ 10 రూపీస్. అదే వ్యాన్లో అయితే 20 రూపీస్. కొండపైకి వెళ్తుంటే వ్యూస్ చాలా బాగున్నాయి, మీరు చూడండి. మేము టెంపుల్కి వెళ్ళినప్పటికీ 9:30 అలా అయ్యింది. ఇప్పటి వరకు చాలా ఆనందంగా ఆ అమ్మవారిని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న మాకు అనుకోని సమస్య ఎదురయ్యింది. ఇది తప్పక తెలుసుకోండి, లేకపోతే మీకు దర్శనం కూడా అవ్వకపోవచ్చు. అదేమిటంటే మేము బస్ దిగి వచ్చి లైన్లో నుంచోడానికి వెళ్తుంటే మమ్మల్ని ఆపేశారు. ఎందుకు అంటే టోకెన్ ఏది అని అడిగారు. టోకెన్ తీసుకోలేదండి, మేము నార్మల్ దర్శనం కోసం వచ్చాం. పోనీ ఎక్కడ ఇస్తారో చెప్పండి, వెళ్ళి తీసుకుంటాం అని అడిగాం. కానీ వాళ్ళు లేదు, టోకెన్స్ కోటా అయిపోయాయి అన్నారు. రోజుకి 2000 మెంబర్స్కి మాత్రమే ఇస్తారట. ఫుల్ షాక్ అయ్యాం. అసలు మేము ఇప్పటి వరకు ఇండియా మొత్తం కవర్ చేసాం. ఎక్కడైనా 2 టైప్స్ ఆఫ్ దర్శనం ఉంటుంది. ఒకటి స్పెషల్ దర్శనం, 2 ఫ్రీ దర్శనం. కానీ ఇక్కడ 2 కలిపి రోజుకి లిమిట్గా ఇస్తారంట. అవి అయిపోతే ఇంకా ఆ రోజు దర్శనం లేదంట భక్తులకి. మాకు ఒక్కసారిగా ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆంధ్ర నుండి వచ్చాం అని రిక్వెస్ట్ చేసినా అస్సలు వినలేదు. టోకెన్ ఉంటే రావాలి అని చెప్పారు. ఆ టోకెన్ నైట్ 2 నుండి ఇస్తారంట. అలా ఒక చోట కూర్చుంటే ఈలోపు సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఒక పండిట్ని చూపించి ఆయనతో వెళ్ళండి అన్నారు. మా దగ్గర 1500 రూపాయలు తీసుకుని దర్శనం చేయించారు. చివరకు అలా మా దర్శనం అయ్యింది. అసలు అవ్వదు అని ఫిక్స్ అయిపోయాం. చివరకు ఏదోలా అయ్యింది అమ్మవారి దర్శనం. శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడే పడింది. అందుకే కామాఖ్యాదేవి ఆ రూపంలో కొలువుదీరింది. జీవుల పుట్టుకకు ఆధారమైనది, అత్యంత పవిత్రమైనదిగా భావించే ఆకారంలోనే పూజలందుకుంది.
అందుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో 3 దేవతలుంటారు. వాళ్ళే కామాఖ్య, మాతాంగి, త్రిపుర సుందరి. గుడి ప్రాంగణంలో మరో 7 అమ్మవార్లు కూడా కనిపిస్తారు. కాళీ, తార, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగళాముఖిగా భక్తులకు దర్శనమిస్తారు. క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత, కామాఖ్య అమ్మవారికి ప్రతి ఏటా జూన్లో అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో 3 రోజుల పాటు గుడిని మూసేస్తారు. దానికన్నా ముందుగా ఆలయంలో వస్త్రాన్ని కప్పి ఉంచుతారు. ఋతుస్రావం పూర్తయిన తర్వాత 4వ రోజు తిరిగి తెరుస్తారు. అంబుబాచి మేళా అనే పండుగను నిర్వహించి ఋతుస్రావం సమయంలో కప్పిన వస్త్రాన్ని ముక్కలుగా చేసి భక్తులకు పంచుతారు. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైంది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్యకుండం, పాతక వినాశకుండం అని కూడా పిలుస్తారు. ఇక అమ్మవారి యోని భాగంలో నుండి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు. దీన్ని అంగోదకం అని అంటారు. మనం ముందుగా టోకెన్ తీసుకొని వాళ్లకు చూపిస్తే మనకు ప్రసాదం వడ్డిస్తారు. మనం ముందు ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. ఎందుకంటే మనిషిని చూసి ఇస్తున్నారు, అందరికీ ఇవ్వడం లేదు. ఆ టోకెన్ తీసుకున్నాక ఎదురుగా ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ టోకెన్ చూపిస్తే మనకు ఒక ప్లేట్ ఇస్తారు. మనం ఆ ప్రసాదాన్ని లైన్లో వెళ్ళి తీసుకోవాలి. తరువాత ఒక చోట కూర్చొని ప్రసాదం తిన్నాం, ఆ తల్లిని స్మరించుకుంటూ. ఇంకా జరగదు అని అనుకున్న ఆ అమ్మవారి దర్శనం జరగడంతో ఆనందంగా కొండ కిందకు వ్యాన్లో వచ్చేసాం. మళ్ళా బస్ ఎక్కి మా హోటల్కి వెళ్ళిపోయాం. కామాఖ్య అమ్మవారిని దర్శనం చేసుకున్నాక ఈ గుడిని కూడా దర్శనం చేసుకోవాలి. అదేమిటో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.